హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ IIIT 2024కి సంబంధించి స్టూడెంట్స్కి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా వీడియోలో క్లియర్ చేయాలనుకుంటున్నాను. సో మొబైల్ ఉండాలా లేదా, బుక్స్ మనమే కొనుక్కోవాలా, ల్యాప్టాప్స్ ఇస్తారా లేదా, క్యాంపస్లో అన్నీ ఉంటాయా లేదా అనే దాని గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఏపీ IIITకి సంబంధించి, ఏపీ ఆర్జీఎస్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ మీకు షేర్ చేయడం కోసం, అలాగే నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరి మనకి మొబైల్ ఉండాలా లేదా అని అంటే, IIITకి సంబంధించి మనం జాయిన్ అయిన తర్వాత మనకి మొబైల్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనకి ఒక మెయిల్ ఐడి అయితే వాళ్ళు కాలేజ్లో క్రియేట్ చేసి ఇస్తారు. సో అన్ని డీటెయిల్స్ కూడా ఆ మెయిల్కే పంపిస్తారు. సో మనకి ఏవైనా ఎగ్జామ్స్ అయినా కూడా అన్నీ కూడా మనకి ఆ మెయిల్ ఐడికి అయితే వస్తాయి. కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా మొబైల్ అయితే ఉండాలి. సో మరి మనకి సీట్ వచ్చిన వెంటనే మొబైల్ అనేది ఉండాలని అంటే అలా అని ఏం లేదు. ఒక 1 మంత్ ఇలా మనకి టైం అయితే తీసుకొని మొబైల్ తీసుకువెళ్ళినా సరిపోతుంది. అలాగే బుక్స్ మనమే కొనుక్కోవాలంటే నోట్ బుక్స్ అలాంటివి మనమే కొనుక్కోవాలి. సో మరి మనకి ఇంకా టెక్స్ట్ బుక్స్ అవి కొనాలంటే అవసరం లేదు. సో అక్కడ మనకి లైబ్రరీ ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనకి PDF రూపంలో అయితే మెటీరియల్స్ అన్నీ కూడా మన మొబైల్కి అయితే సెండ్ చేస్తూ ఉంటారు. సో అలాగే మన క్యాంపస్లో అన్నీ ఉంటాయంటే, మన క్యాంపస్లో క్యాంటీన్ అయితే ఉంటుంది. ఆ క్యాంటీన్లో మనకి అన్నీ కూడా దొరుకుతాయి. సో మీకు స్టూడెంట్స్కి ఏమేమి కావాలో అన్నీ యూజ్ అయినవన్నీ కూడా మన క్యాంటీన్లో అయితే అందుబాటులోనే ఉంటాయి. అలాగే మనకి క్యాంపస్లోనే ఒక బ్యాంకు కూడా ఉంటుంది. ఆ బ్యాంకులో కూడా మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకొని, సో మీ పేరెంట్స్ మనీ వేయచ్చు, మీరు తీసుకోవచ్చు. ఒక ATM కూడా అయితే ఇస్తారు. సో ఈ ఫెసిలిటీ కూడా మనకైతే ఉంటుంది. సో మనకి కొన్ని నోట్బుక్స్ మాత్రమే కొనుక్కోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయాక సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మీరు హాస్టల్కి వెళ్ళే ముందు నేను ఒక వీడియో అయితే చేస్తాను, మీరు ఏమేమి తీసుకువెళ్ళాలో హాస్టల్కి అని. నెక్స్ట్ మీకు ల్యాప్టాప్స్ ఇస్తారా అంటే, మనకి ల్యాప్టాప్స్ కూడా ఇస్తారు. మనకి PUC 1లో 2023లో ఓల్డ్ ల్యాప్టాప్స్ అయితే ఇచ్చారంట. అలాగే PUC 2లో అయితే న్యూ ల్యాప్టాప్స్ అయితే ఇస్తారంట. సో మీకు ల్యాప్టాప్స్ కూడా ఇస్తారు. సో మరి ఒక్కొక్క ఇయర్ అయితే PUC 1లో ఒక్కొక్కసారి ఇవ్వరు, ఒక్కొక్కసారి PUC 2లో ఇస్తారు. సో మరి లాస్ట్ ఇయర్ అయితే PUC 1లో అయితే ల్యాప్టాప్స్ ఇచ్చారంట. సో ఇంకా మీకు ఏమైనా ఇంపార్టెంట్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా ఉంటాయి, ప్లేలిస్ట్ లింక్లో అయితే చూడండి. అలాగే ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.